పెద్దపల్లి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టి వ్యాపారులు దందా నిర్వహిస్తున్నారు. అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులు బట్టి కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో సుమారు 70 వరకు ఇటుక బట్టీలు నడుస్తున్నాయి. ఇక్కడ రామగుండం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములకు వినియోగిస్తే నాలా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారుల పన్నులు చెల్లింపును పట్టించుకోవడం లేదు. కాలుష్య నియంత్రణ, భూగర్భ జల వనరులు, పంచాయతీలు, కార్మిక శాఖ, విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు. చెరువులు, వాగులు, ప్రభుత్వ స్థలాల నుంచి ఇటుకలకు అవసరమైన మట్టిని సేకరిస్తున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించడం లేదు. దాంతో పాటుగా అటవీ ప్రాంతం నుంచి కట్టెలను సేకరించి ఇటుకలను కాల్చడానికి వినియోగిస్తున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి భరోసా లేకుండా పోయింది. ఒరిస్సా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి తక్కువ డబ్బులకు తీసుకువచ్చి పని చేయించుకుంటున్నారు. ముందుగా కొంత డబ్బు వారికి అడ్వాన్స్గా ఎరవేసి తక్కువ రూపాయలకు పెద్దపల్లి, సుల్తాబాద్, రఘవాపూర్ ప్రాంతాలకు తీసుకువచ్చి పని కల్పిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇటుక బట్టీల వ్యాపారంపై అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూలీలుగా మిగిలిపోతున్నారు. ఇటుక బట్టీల వ్యాపారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. వ్యాపారం అంతా నగదు రూపంలో జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు పెద్ద మొత్తంలో ఎగపెడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో పుట్టడుగుల్లో పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలు రూల్స్కు విరుద్ధంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 70 నుండి 80 ఇటుక బట్టీలు ఉన్నట్టు తెలుస్తున్నది. కార్మికులను అక్రమంగా తీసుకొచ్చి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఇక్కడ వేధిస్తున్నారు అని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై మన స్థానికంగా ఉన్న వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నాగపూర్, రంగపూర్, గోరెడ్పేట, ముత్తారం, రాంపల్లి గ్రామాల్లో సుమారు 60-70 ఇటుక బట్టీలు ఉంటాయి. దీంట్లో ఒరిస్సా కార్మికులను ఇక్కడికి పనిచేయడానికి తీసుకొస్తారు. ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకు కల్పించడం లేదు. యజమానులు డబ్బు సంపాదించడమే ధ్యేయంగా వాళ్ళు పెట్టుకొని వాళ్ళ పిల్లలకు కనీసం విద్యను కూడా అందించే పరిస్థితి ఈ రోజు లేదు. నామమాత్రానికి ప్రతి ఇటుక బట్టీలలో ఒక బ్లాక్ బోర్డు పెట్టి చిన్న షెడ్ వేసి వీళ్ళందరూ కూడా విద్యను ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్న యజమానులు ఎక్కడ కూడా దాన్ని ప్రాక్టికల్ గా మాత్రం ఎక్కడ కూడా చూపించే పరిస్థితి లేదు. వీళ్ళకి వైద్యం కూడా సరైన వైద్యం కూడా లేదు. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీలతోనే వీళ్ళకి వైద్యం చెప్పించి అది వికటిస్తే ప్రాణాపాయ స్థితిలో మాత్రమే పెద్దపల్లి కానీ లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అధికారుల దగ్గర ఏదైతే సంబంధిత ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా ఇంతమంది కార్మికులు ఇక్కడికి పనిచేయడానికి వస్తున్నారు. దాంట్లో పురుషులు ఎంత, దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎంత, దాంట్లో మహిళలు ఎంత, అసలు వీళ్ళు పని చేయొచ్చా లేబర్ కార్మికులు అనే ఆలోచన కూడా ఈరోజు అట్లాంటి అవకాశాలు కూడా ఈరోజు లేకుండా పోయినాయి. ఇప్పటికైనా ప్రభుత్వ సంబంధిత అధికారులు ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులకు ఖచ్చితంగా వాళ్ళకు కనీస సౌకర్యాలు, వాళ్ళకు ఇల్లు కానీ ఇంటి సౌకర్యం కానీ లేకపోతే తిండి సౌకర్యం కానీ లేకపోతే మంచి నీటి సౌకర్యం కానీ వాళ్ళకు బయటికి వెళ్తే వాష్రూమ్ సౌకర్యం కూడా కల్పించడం లేదు. వాష్రూమ్ కడితే వాళ్ళు అందులో పోవట్లేదు అని ఒక తప్పుడు సాగు కూడా చెప్తున్నారు. మహిళలను కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మా దృష్టికి కూడా రావడం జరిగింది. దీనిపైన అనేక సార్లు సంబంధిత అధికారులకు కూడా మేము దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇటుక బట్టీలో పనిచేస్తున్న వలస కార్మికులు వాళ్ళు పొట్టకూటు కోసం వస్తే ఇక్కడున్న యజమానులు మాత్రము వాళ్ళను అనేక రకాల ఇబ్బందులు పెట్టి వీళ్ళు డబ్బే ధ్యేయంగా మాత్రమే వాళ్ళతో పని చెప్పించుకుంటున్నారు తప్ప ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులు కనీసం గుర్తింపు కార్డు అంటే వాళ్ళ లేబర్ కార్డు కూడా లేకపోవడం అనేది చాలా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏ రకంగా కూడా వీళ్ళను అధికారులు గుర్తించి వీళ్ళను కార్మికులుగా పని చేపిస్తున్నారు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పెద్దపల్లి జిల్లాలో వందల సంఖ్యలో లేబర్లు వస్తున్నట్టు తెలుస్తున్నది. లేబర్లతో పాటు చిన్నపిల్లలు కూడా
ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే వారికి కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు, వాళ్ళకు కనీస విద్య అటువంటివి కూడా వీరు చూసుకుంటలేరు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇదే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం. పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. ఈ మధ్యకాలంలో జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రంగాపూర్ కానీ, రాఘాపూర్ కానీ, గౌరెడ్డిపేటకు సంబంధించి కానీ, ఇంకా మిగతా ఈ సుల్తానాబాద్కి సంబంధించినటువంటి గర్రెపల్లి కానీ, ఇక్కడ మొత్తం కూడా ఇటుక బట్టీలకు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వాలకు నిబంధనలకు వ్యతిరేకంగా అంటే ఇవాళ మనం చూస్తున్నాం, ఇది మంతిని హైవే రోడ్కి సంబంధించినటువంటి రోడ్డు. ఇక్కడ డస్ట్ ఫామ్ అయి దాదాపుగా 2 వీలర్స్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళలో ఆ డస్ట్ పడి వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. అయితే ఇక్కడ లేబర్స్ ఎక్కడి నుంచి ఒరిస్సా నుంచి ఇక్కడ లేబర్స్ తీసుకొచ్చి చిన్న పిల్లలు అంటే మైనర్ పిల్లల్ని కూడా పనిచేపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండదు. మేము గతంలో చాలా సందర్భాలలో అనేక సందర్భాల్లో కూడా చెప్పాం. ఇక్కడ చిన్న పిల్లల్ని వాళ్ళ మైనర్ పిల్లల్ని ఇక్కడ ఇటుకబట్టిలో పనిచేస్తున్నటువంటి క్రమంలో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కొంతమంది మహిళలకు సంబంధించి కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడ ఇటుకబట్టిలలో ఎట్లా ఉండాలి సౌకర్యాలు అంటే ఇవాళ వాళ్ళకి టాయిలెట్స్ కి సంబంధించి కానీ, బాత్రూమ్స్ స్నానం చేయడానికి సంబంధించి కానీ, అదేవిధంగా ఇప్పుడు ఎండలు ముదిరిపోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి కనీసం కూలర్ కానీ లేకపోతే మనం చూస్తున్నాం ఇక్కడ ఈ పక్కన ఇటుకబట్టిల పక్కనే మనం ఉన్నాం. చిన్న చిన్న గదులు అంటే ఆ ఇటుకలతో చిన్న చిన్న గృహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి యజమానులు మరి ఎవరి ద్వారా ఇవాళ ఇటుక బట్టీలలో పనిచేస్తున్నటువంటి వీళ్ళు కార్మికులు పనిచేస్తేనే వీళ్ళకు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నటువంటి పరిస్థితిలో మరి కనీస సౌకర్యాల వల్ల కార్మికులకు ఇవ్వాలనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకపోవడం అనేది నిజంగా శోచనీయం. మేము చాలా సందర్భాలు కూడా చెప్పాం, వాళ్ళ కూలర్స్ ఏర్పాటు చేయండి, టాయిలెట్స్ ఏర్పాటు చేయండి, గదులు కూడా కొంచెం విశాలంగా ఏర్పాటు చేయండి, వాళ్ళు పడుకోవడానికి బాగుంటుంది అనేటువంటి పద్ధతులు కూడా చేశాం. అయితే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకు జిల్లా హెడ్ క్వార్టర్ పక్కనే ఉంది, పెద్దపల్లిలో ఉంది. రాఘపూర్ పెద్దపల్లి నుంచి దాదాపు ఒక 4-5 కిలోమీటర్లు అయితే మనం పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే ఏ హాస్పిటల్ తీసుకుపోయి చికిత్స ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవన్నీ ఏం చేయకుండా అంటే వాళ్ళకి సంబంధం లేదు, పని చేయించుకోవాలా, ఆ లాభాలు ఆర్జించాలి తప్ప ఇవాళ కార్మికుల పట్ల ప్రేమ అనేది ఇక్కడ ఇటుక బట్టీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలకు నిజంగా లేకపోవడం శోచనీయం. ఇక్కడ ఆర్ఎంపీడీ డాక్టర్లతోటి వైద్యం అందిస్తారు, దానివల్ల వికటించి చనిపోతున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. కొంతమంది ఆ యజమానులకు సంబంధించి ఇక్కడ వర్కర్స్ మీద చాలా సందర్భాలలో రేప్ చేసుకోవడం జరిగింది, వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. అంటే మామూలుగా హింసించారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఒరిస్సా రాష్ట్రం నుంచి వస్తారు, వాళ్ళకి ఇక్కడ ఎవరు తెలియదు పాపం. ఇదే వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఎవరు తెలియదు. కాబట్టి వాళ్ళు ఎక్కడ పోయి చెప్పుకునేటువంటి పరిస్థితి. మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని కొడుతూ ఉన్నారు, మా మీద దాడి చేస్తూ ఉన్నారు, మాకు చిన్న పిల్లలతో పని చేపిస్తున్నారు చెప్పే పరిస్థితి లేదు. ఇక్కడికి ఈ బట్టీలోకి కార్మికులు వచ్చిన తర్వాత యజమానులు ఎట్లా చూస్తారంటే వీళ్ళని ఆటాడిస్తారు. ఇక్కడ కనీసం బయటికి పోకుండా ఏది వచ్చినా ఎవరికి చెప్పకుండానే వీళ్ళందరూ కూడా వాళ్ళని మేనేజ్ చేస్తూ ఇక్కడ అనేక సందర్భాలలో ఈ బట్టీలలో చనిపోవడాలు, దాడులు ఇలాంటి పరిస్థితి చాలా జరిగినప్పటికీ మేము సంబంధించినటువంటి అధికారులకు అనేక సార్లు విన్నవించాం. ఇటుక బట్టీల పరిస్థితి ఇట్లుంది, ఇవాళ మైనర్ వాళ్ళతో పని చేయించుకుంటున్నారు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, కొంతమంది చంపేసేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. దీని మీద మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళి ఒకసారి మీరు ఆ పరిశీలన చేయండి, ఎంక్వైరీ చేయండి, సంబంధించినటువంటి వాళ్ళ మీద కఠినంగా మీరు చర్యలు తీసుకుంటే ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా ఉంటది అనేటువంటి పద్ధతుల్లో మేము చాలా సందర్భాలు చెప్పినాం. అయినప్పటికీ కొంతమంది సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు సంబంధించి కానీ పట్టించుకోకపోవడం నిజంగా శోచనీయం. విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ఇటుక బట్టీలపై అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిన్నారులతో సైతం పనిచేపిస్తూ వాళ్ళకు ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది, వాళ్ళకు బడికి సౌకర్యం కానీ ఇతర సౌకర్యాలను కల్పించకపోవడము, ఇక్కడ ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్స కూడా లేకపోవడము చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అంజితో ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి. అధికారుల వివరణ కోరగా అక్రమ ఇటుక బట్టీలు జిల్లా పరిధిలో 120 ఉండగా పెద్దపల్లి జిల్లా అధికారుల వద్ద ఉన్న లెక్కల ప్రకారం 104 ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఇటుక బట్టీల విషయంలో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటుకల బట్టీల విషయంలో అధికారులకు ఎలాంటి పూర్తి అవగాహన లేనట్టు తెలుస్తోంది. ఇటుక బట్టీల అక్రమ వ్యాపార విషయంలో మైనింగ్ అధికారులను వివరణ కోరగా ఇరిగేషన్ వారి దగ్గర పూర్తి వివరణ ఉంటుందని, ఇరిగేషన్ వారిని అడిగితే మైనింగ్ అధికారులకు అడగమని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ తప్పించుకుంటున్నారన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ వారి వివరణ కోరగా వారి వద్ద పూర్తి సమాచారం లేదని బాహటంగానే తెలియజేశారు.
ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో అమాయక ప్రజలను తీసుకొచ్చి ఇటుక బట్టీల్లో పనిచేపిస్తూ వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వవలసిన జీతభత్యాలు ఇవ్వకపోవడం, లేబర్ లైసెన్స్ తీసుకోకపోవడం, వారికి కల్పించవలసిన సౌకర్యాలు కల్పించకపోవడం, చిన్నారులతో పనులు చేయించుకోవడం వంటివి ఇక్కడ సహజంగా మారింది. లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఎన్ని కేసులు చేశారనేది చెప్పలేకపోతున్నారు. ఇక్కడ కార్మికులకు కార్మిక చట్టాలు వర్తించవు, వారి చావుకు విలువలు ఉండవు. మరోవైపు వారికి నా అనేవారు ఉండకపోవడంతో ఎంతమంది కార్మికులు వస్తున్నారు, ఎంతమంది కార్మికులు వెళ్తున్నారు అనే లెక్కలు లేకుండా పోయాయని చెప్పవచ్చు. పెద్దపల్లి జిల్లాలో రూల్స్కు విరుద్ధంగా పుట్టగొడుగుల్లో వెలిసిన ఇటుక బట్టీలపై ప్రత్యేక కథనం. మనతో పాటు జిల్లా మైనింగ్ ఆఫీసర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 100కు పైన ఇటుక బట్టీలు మన పెద్దపల్లిలో ఉన్నాయి. దానికి గాను వాళ్ళు గవర్నమెంట్కి చెల్లించిన రుసుము కట్టేసి ఏప్రిల్ మార్చిలో అమౌంట్ పే చేసి ఒక 1 year కోసం సర్టిఫికేట్ ఇస్తామండి. అది కూడా ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ సర్టిఫికేట్ ఇస్తాము. దీంట్లో ఇల్లీగల్ అయితే ఏం లేదండి. గ్రావెల్ మళ్ళీ దానికి సంబంధించిన మట్టి మాత్రం ఇరిగేషన్ వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారు. వాటా చట్టాన్ని తుంగలో దొరుకుతున్నారని. వాల్టా అంటే దానికి పరిధి ఉంటుంది, ఇన్ని మీటర్లని. అది కూడా ఇరిగేషన్ సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆ విషయంలో నా సంబంధించిన ఇష్యూ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా రెన్యువల్ చేసుకుంటున్నారా, చేసుకోలేదా, కరెక్ట్ అమౌంట్ కడుతున్నారా, కట్టలేదా, పోయిన ఇయర్ కట్టిరు, ఈ ఇయర్ ఇంకా కట్టాలి. దాదాపు 100 పైగా ఉన్నాయి ఇటుక బట్టలు ఇక్కడ. సింగరేణికి సంబంధించిన బొగ్గును అక్రమంగా వాడుతున్నారని. సింగరేణి అంటే మనకు అది సెంట్రల్ ఇష్యూ కాబట్టి సింగరేణి వాళ్ళ అధికారులకు సంబంధించిన ఇష్యూ మనకు. ఇప్పటివరకు మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా, ఏమన్నా ఎంక్వైరీ ఇప్పటివరకు చేశారా? నాకు మొన్న కూడా 6 అప్లికేషన్ వచ్చినాయి నల్లమడి తరలింపు కోసం. అడిగితే నేను ఇవ్వనని చెప్పినాను. ఇది ఇరిగేషన్ సంబంధించిన ఇష్యూ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ వారిని మీకు లెటర్ పెట్టుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, అప్పుడు తీసుకొని నా దగ్గర అయితే మాకు ఇవ్వని చెప్పాము. మీ పరిధిలో ఉన్న ఇంతవరకు పరిశీలించారు? నేనైతే ఇటుక బట్టలు అయితే దాదాపు ఒక రోడ్ నుంచి కొంత దూరం ఉండాలి, కానీ ఇక్కడ కొన్ని ప్లేసెస్లో రోడ్ కొంచెం దగ్గరలో ఉన్నాయి. దాన్ని కూడా యాక్షన్ మేము తీసుకుంటాం త్వరలో, వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తాం. నిబంధనలు పాటిస్తలేరని చెప్పేసి ఫిర్యాదు అవుతున్నాయి. నాకు ఇంతవరకు అయితే రాలేదు. కొంతమంది నాకు దృష్టి తీసుకొచ్చారు. వాళ్ళు ఏమంటారంటే కొంచెం ఇట్లనే దగ్గర వస్తున్నాయి, దాని పొగ వల్ల మాకు కూడా ఇబ్బంది కలుగుతున్నది, కొంచెం యాక్షన్ తీసుకోండి సార్ అంటే, నేను ఇక ఈ మధ్య కొత్తగా వచ్చాను కాబట్టి ఇన్స్పెక్ట్ చేయలేదు. చేసిన తర్వాత వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోండి చట్టాలు. ఇటు కూడా ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. గతంలో వచ్చినా కానీ మేము అబ్జెక్ట్ ఏం చేసినామంటే అది చెరువుల నుంచి తీసుకురు కాబట్టి ఇరిగేషన్ సంబంధించిన ఇష్యూస్ సబ్జెక్ట్ కాబట్టి అక్కడ మీరు అప్లికేషన్ ఫైల్ చేసుకోండి, వాళ్ళు మీకు ఎన్ఓసి కానీ వాళ్ళు అమౌంట్ కావాల్సిన రిక్వైర్మెంట్ పేమెంట్ తీసుకొని మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పి ఆ ఫైల్ కూడా మేము అప్లికేషన్ కూడా ఫార్వర్డ్ వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపించాం. అయితే రూల్స్కు విరుద్ధంగా దాదాపు 100కు పైన ఇటుక బట్టీలు ఇక్కడ నడుస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే అధికారులు దాన్ని పరిశీలించి దానిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కెమెరామెన్ రంజిత్తో ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి.